ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని పిలిపించుకున్న గొప్ప దేవా, మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి, నిన్న నేడు మీరు ఏకరీతిగా ఉంటూ బలమైన భీకరమైన కార్యములు దేవా మరి తండ్రి మీరు జరిగిస్తున్నటువంటి గొప్ప దేవా, మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క వేకువజామున సమయంలో దేవా మీ శక్తిని బట్టి, మీ బలమును బట్టి, మీ ప్రభావం బట్టి మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం. నాయన దేవా మరొకసారి ప్రభా మరి తండ్రి అతి శ్రేష్టమైన మీ నామాన్ని స్తుతించడానికి, స్మరించడానికి, శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి దేవా మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాద సన్నిధిలో చేరి దేవా మేము స్తుతించే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసినటువంటి మేలులు ఉపకారములన్నీ వాడి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత మనసుతో, కృతజ్ఞత పూర్వకంగా దేవా మరి తండ్రి నాయన మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మా పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, అయా పర్వతములు తొలగిపోయినను, మెట్టలు త్రిల్లినను దేవా మరి తండ్రి నా కృప మిమ్మల్ని స్తోత్రాలు. మీ వాక్కులు మా పక్షంగా మీరు నాయన అన్ని పరిస్థితుల్లో నెరవేర్చేటువంటి గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. ఇదిగో నాయన మీ వాక్కులు వాగ్దానాలు నాయన 91వ కీర్తనలో మీరు పొందుపరిచిన రీతిగా అయ్యా అవన్నీ మా పక్షంగా మీరే గొప్పగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగూ మరి తండ్రి నాయన మరి మీ వాక్యం ద్వారా, మీ సేవకు ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి దేవా శ్రేష్టమైన మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని దీవించండి. దేవా మీ వాక్యాన్ని మా హృదయంలో మేము భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. దేవా మీ వాక్యంలో ప్రభా దేవా మెండైనటువంటి జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యపు దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించండి. దేవా అలాగూ మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ ప్రియులు నాయన వారి గృహాల్లో చేరి ఏకీభవిస్తుండగా విశేషంగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వ్యక్తిగతంగా మీ విడుదల చేసుకోబోయేటువంటి ప్రార్థన మీరు ఆలకించి వారి యొక్క ప్రతి ఒక్క అక్కర అవసరతను మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే కృప చూపించండి, గొప్ప కార్యము జరిగించండి. ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. నా చేయి పట్టి
చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని యథా ప్రకారంగా 91వ వాక్యం చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను
అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను గణపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రభుదాసుకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 33 ఫస్ట్ 11 వర్సెస్. మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమునకు దీని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడునూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఇశ్రాయేలీలతో మీరు లోబడనోలని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చిన మిమ్మును నిర్మూలన చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పుమన్ను. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతట మోషే గుడారమును తీసి పాళెం వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాళెమునకు వెలుపటనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చాను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరినూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిల్చుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండెను. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ప్రార్థన. ప్రియ ప్రభువా, ఈ ప్రాతకాలం ధ్యానమును మా కొరకు దీవించమని, వ్యూ చేసే మీ బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం దేవుడు తన ప్రజలకు అందించాలని ఉద్దేశించినటువంటి ఆ గొప్ప పర్వతం దగ్గర జరిగినటువంటి సంభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బయలుదేరినటువంటి కొద్ది మాసాల్లోనే ఈ పర్వతం దగ్గర జరిగినటువంటి సంభవాలు వారి యాత్రలో మొదటి సంవత్సరం మొదటి మాసాల్లో జరిగినటువంటి సంభవాలు మనం నిర్గమకాండంలో అంతకు మునుపు ఏం చూస్తామంటే, మోషే ఎక్కి వెళ్ళక మునుపు నిర్గమకాండం 16వ అధ్యాయం వారు సీను అరణ్యమునకు వచ్చారు. 16వ అధ్యాయం నిర్గమకాండం. సో చాలా 19వ అధ్యాయం మొదటి వచ్చింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే
3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. మోషే 40 రోజులు ఉన్నాడు కొండపైన. ఇంకా 6 మాసాలు కాలేదు వారు బయలుదేరి. అయితే వీరు చేసినటువంటి పాపాన్ని బట్టి పరిస్థితి చాలా తీవ్రంగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇప్పుడు సముద్ర తీరాన్ని తుఫాన్ షేక్ చేస్తూ ఉంది, మన తూర్పు తీరాన్ని. ఓ ప్రక్క తమిళనాడు చెన్నైలో వర్షాలు, నెల్లూరు ప్రాంతం అంతట్లో, అలాగూ రాయలసీమలో విపరీతమైనటువంటి వర్షాలు, వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇటువంటి సడన్గా వాతావరణంలో మార్పులు కలిగినప్పుడు ప్రయాణాలు సహా చేయలేరు, ఎక్కడి వారు అక్కడ ఆగిపోవలసి వస్తుంది. ఇశ్రాయేలీల యాత్ర జీవితంలో సీనాయి దగ్గర జరిగినటువంటి సంభవం చాలా షేకింగ్ న్యూస్. ఇది ఎంత ప్రేమించి దేవుడు వారిని విమోచించి అద్భుతాలు చేస్తూ నడిపిస్తూ వస్తే, మమ్మును ఐగుప్తులో నుండి విడిపించినటువంటి దేవత ఇదే అని వారు దూడ పూజ చేయటం మొదలుపెట్టారు. మోషే రియాక్షన్ చూచాం, మోషే పలకలను పగలగొట్టడం కూడా చూచాం. ఈ ప్రజల కొరకు దేవా నా పేరైనా నువ్వు తుడిచిపెట్టు కానీ వీరిని క్షమించు అని చెప్పి 32వ అధ్యాయంలో దేవుని బ్రతిమలాడినటువంటి గొప్ప విజ్ఞాపన మనం చూస్తూ ఉన్నాం. జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడే నిమిత్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. ఆయన పరమ విజ్ఞాపనకర్త, ప్రాణం పెట్టాడు. 33వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి. 32వ అధ్యాయంలో ఒక టర్మినాలజీ లేకుంటే ఒక పదం వాడబడింది. 32వ అధ్యాయంలో 11వ వచనంలో మోషే అంటాడు, నీ ప్రజలు అంటాడు. దేవుణ్ణి నీ ప్రజలు అన్నాడు. అయితే దేవుడు మోషేని నీ ప్రజలు అన్నాడు. మోషే ఒప్పుకోల, వాడు నీ ప్రజలే దేవా, నీవు విడిపించినటువంటి వాడు. ఇక్కడ 33వ అధ్యాయంలో దేవుడు నీతో వచ్చినటువంటి ప్రజలందరూ నేను వారికి ఏది చేస్తానని మాటిచ్చానో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నేను ప్రమాణం చేసి ఇస్తానని చెప్పాను, మీరు వెళ్ళండి అంటే దాని అర్థం నేను రాను అని. నేను రాను, కానీ 2వ వచనం నా దూతను పంపిస్తాను. మనం కొన్ని మార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. మనిషి ఫెయిల్ అయినంత మాత్రం చేత దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఆయన ఫెయిల్ కాడు, గుర్తుంచుకోనండి. ఇది నమ్మదగినటువంటి దేవుని, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుని మహాశక్తి, మహాకృప. మన భాగం మనం చేయటంలో ఫెయిల్ అయినా ఆయన మాత్రం ఫెయిల్ కాడు. గమనించండి, ఆయన ఫెయిల్ కాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీ పితరులకు వాగ్దానం చేశాను, పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళండి. ఈ మొదటి వచనం చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, మన ఫుడ్లో, మన డైట్లో ఏముండాలి? వాగ్దాన దేశంలో అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పబడింది. మీరు ఇటీవల కాలంలో తేనె వాడండి అనేటటువంటి మాట న్యూట్రిషనిస్టులు చెప్పడం మీరు వినుంటారు. పాలు, తేనె మన ఆహారంలో ఉండవలసినటువంటి, ఒక టేబుల్ పైన ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగాలు అని కూడా దీని నుంచి మనం ఒక సూచనను గ్రహించవచ్చు. 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను ముందుగా
నా దూతను పంపిస్తాను, నేను నా దూతను పంపిస్తాను. ఎందుకని? మీరు తప్పు చేశారు, మీతో నేను వస్తే చాలా సమస్యలు వస్తాయి. నేనేమో క్షమించా, కానీ నేను మీతో రాను. దేవుడు క్షమించకపోతే దూతను పంపిస్తాడా? ఆలోచించండి. దూతను పంపిస్తాను. 6 రకాల జనాంగాలు: కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు. వారిని వెళ్ళగొడతాను. అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి నాడు ఇంతగా వ్యాపించలేదు ఈ జనాంగాలు. ఈ 430 సంవత్సరాల్లో యాకోబు వంశీయులు ఈ ఐగుప్తులోనికి వచ్చి నివసించి వీరు తిరిగి బయలుదేరి పితరులకు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళేసరికి వారు దాన్ని ఆక్రమించి ఇది మాదే అంటూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ సమస్య అదే కదా, ఇజ్రాయెల్ సమస్య అదే కదా. ఇశ్రాయేలీలు తమ పితరుల యొక్క భూభాగాలు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఇజ్రాయెల్ని ఇంకా గుర్తింపునటువంటి దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. వారు పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దాన భూమి, దాని సరిహద్దులు అన్నీ ఎంత క్లియర్గా చూపించినా ఇది మా స్వాధీనంలో ఉంది, మాదే అనేటటువంటి సమస్యే ప్రపంచంలో చాలా పరిస్థితులకు కారణమైంది. ఇజ్రాయెల్కి సంబంధించిన మధ్య ప్రాచ్య దేశాలకు జ్ఞాపకం పెట్టుకుందామా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నేను దూతను పంపిస్తా, దూత వెళ్ళగొడతాడు. అంటే దూత లేకపోతే వారికి ప్రొటెక్షన్ లేదు. నా ప్రొటెక్షన్ ఇస్తాను కానీ నా ప్రెజెన్స్ నేను ఇవ్వను అంటున్నాడు. దూత ఉంటే దూత కూడా గొప్ప కార్యాలు చేయగలడు. ఏంజల్ వేరు, ప్రభువే వేరు. గుర్తుంచుకుందామా. ఏంజల్ వేరు, ప్రభువే వేరు. దేవుడు దూతగా కనిపించడం కాదు, దూతే, ప్రభువు ప్రభువే. నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వచనం నుండి. మోషే గుడారాన్ని పాళెము వెలుపల పాళెమునకు దూరంగా వేసుకున్నాడు. పాళెము వెలుపల ప్రత్యక్షపు గుడారము. అసలైనటువంటి ప్రత్యక్ష గుడారం ఇంకా నిర్మాణం కాలేదు. దేవుడు మోషేకు కొండ మీద చెప్పినటువంటి విషయాలు ఇంకా నిర్మాణంలోనికి రావాలి. వీరే తయారు చేయాలి. మెటీరియల్ కూడా వీరి నుండే దేవుడు రిసీవ్ చేసుకోవాలి. అది నిర్మాణం చేయబడాలి. దానికి ముందుగా మోషే చేసినటువంటి పని, తన గుడారాన్ని పాళెమునకు దూరంగా వెలుపట వేసుకున్నాడు. పాళెమునకు దూరంగా వెలుపట. మోషే తన కుటుంబం ఉండేటటువంటి గుడారం అదేమో పాళెములోనే ఉన్నది. ఈ గుడారం మాత్రం ప్రత్యేకంగా దేవునితో సహవాసం చేయటానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టాడు. 7వ వచనం. దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాళెమునకు వెలుపటనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చాను. ప్రత్యక్షపు గుడారం పాళయానికి కొంచెం దూరంగా ఉంది. పూర్వకాలంలో ఆరాధనా స్థలాలు సహజంగా పట్టణాలకు కొంచెం దూరంగానే ఉండేవి. పట్టణం మధ్యలో ఉండేటటువంటివి కావు. క్యాంపుకు కొంచెం ఈ ప్రత్యక్ష గుడారం దూరంగానే ఉన్నది. ఎందుకు అంటే ఒక కారణం, నేను దేవుని ఆరాధించడానికి వచ్చాను అనేటటువంటిది ఒక వ్యక్తి రుజువుపరచుకోవటానికి తాను బయలుదేరి తాను ఉన్నటువంటి స్థలం నుండి కొంత దూరం బయటకు రావాలి, తన నివాసం నుండి. అది ఒక కారణం. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, యెహోవాను వెదకిన ప్రతివాడు, సీకింగ్, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటటువంటి ఆశ మనకు ఉండాలి. మనం సహజంగా ఆదివారం దేవుని ఆరాధించడానికి ఎక్కడున్నా సరే మందిరాలకు, దేవాలయాలకు మనం
సిద్ధపడి కుటుంబంగా వ్యక్తులంగా మనం ప్రయాసపడతాం, దేవుని సన్నిధానంలో చేరుతాం, సంఘంగా చేరతాం. మనం ఆశ, ఎందుకంటే కలిసి దేవుని ఆరాధించాలి. దేవుడు మన ఆశను చూస్తాడు, మన పట్టుదలను దేవుడు చూస్తాడు. ఇక్కడ యెహోవాను వెదికిన ప్రతివాడు, ఆయనే మనల్ని మొదట వెదికాడు, అది వాస్తవం. కానీ దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, బలము, జ్ఞానము, కృప అనుగ్రహించాడు. మనం ఆయన సన్నిధిని, ఆయన బలమును నిత్యము వెతుకవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని వెదకిన ప్రతివాడు అనేటటువంటి మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ గుడారం బహుశా మోషే ఇశ్రాయేలీల మధ్య డిస్ప్యూట్స్, తగాదాలు వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి, జడ్జిమెంట్ ఇవ్వటానికి కూడా ఈ గుడారాన్ని ప్రత్యేకించబడినటువంటి స్థలంగా తాను వాడి ఉంటాడు. దాని గురించి మనకు సందేహం లేదు. ఇది ప్రత్యేకమైనటువంటి స్థలం, ఇది ప్రత్యేకమైనటువంటి స్థలం. అయితే అందరూ గుడారంలో ప్రవేశించలేదు, జ్ఞాపకం పెట్టుకుందాం. అందరూ గుడారంలో ప్రవేశించలేరు. గుడారము ఇది పెద్దదిగానే ఉండుంటుంది కొంత, ఈ టెంట్. ఇది ప్రత్యేకించబడినటువంటి గుడారం. నిర్గమం 33:8 మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరినూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే వెళుతూ ఉన్నాడు, వీరు లేచారు, గౌరవంగా నిలవబడ్డారు. ఎందుకు? మా కొరకు దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయటానికి నాయకుడైనటువంటి మోషే వెళుతూ ఉన్నాడు. మన కొరకు ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారో, మన కొరకు ఎవరు పరిచర్య చేస్తూ ఉన్నారో, మన పక్షంగా దేవుని సన్నిధానంలో ఎవరు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో వారిని గౌరవించడం మన విధి. వీరు నిలవబడ్డారు. ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుంది. ఇంకా జరిగినటువంటి సంభవం 9వ వచనం, మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం, మేఘస్తంభము వారు కొండ పైన మాత్రమే చూచారు. అంతకు మునుపు వీరు దూడ పూజ చేసేటప్పుడు బహుశా మేఘస్తంభం వీరికి కనిపించి ఉండదు. తన ప్రజలు పాపం చేస్తూ ఉంటే దేవునికి ఎంత బాధ. ఇప్పుడు మేఘస్తంభం గుడారం ముందు నిలవబడింది, అనగా పైన ఉన్నటువంటి సీనాయి కొండ పైన అంతకు మునుపు దినాల్లో వారు చూచినటువంటి ఆ పిల్లర్ ఆఫ్ క్లౌడ్, మేఘస్తంభం, పిల్లర్ ఆఫ్ క్లౌడ్, మేఘస్తంభము దిగి గుడారం ద్వారమందు నిలవబడుతుంది. ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతుంది, ఇది కల కాదు, ఇది భ్రమ కాదు, ఇది ఊహ కాదు, లేకుంటే ఐగుప్తులో శకునగాండ్రు చేసినటువంటి మాయాజాలాలు, మంత్రతంత్రాలు కాదు. సజీవుడైన దేవుని నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి సన్నిధి ఆయన విమోచించిన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మధ్య ఉన్నది. మనం జ్ఞాపకం పెట్టుకుందాం. లోకంలో ఉన్నటువంటి లోకస్తుల సంగతి మనం ప్రక్కన పెడదాం. రక్షించబడినటువంటి నీతో దేవుని సన్నిధి ఉన్నది, నమ్ముతున్నావా? దేవుడు నీ కొరకు శరీరధారిగా ఆయన దిగి వచ్చాడు, మన మధ్య ఆయన నివసించాడు, శరీరమందు నివసించాడు. యేసు నామధారిగా ఆయన మన కొరకు జీవించాడు. అద్వితీయ కుమారుని మహిమ మనము కనుగొన్నాం. దేవుని మహిమ కుమారుల్లో మనం చూచాం. ఆయన మన కొరకు నిజమైనటువంటి గుడారముగా శరీరాన్ని ధరించి
ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి దిగి వచ్చినటువంటి రక్షకుడు, దేవాదేవుడు, ప్రభు అయినటువంటి క్రీస్తు. ఇక్కడ మోషే వేసినటువంటి ప్రత్యక్షపు గుడారపు ద్వారం మీ దగ్గరకు మేఘస్తంభం దిగి వచ్చింది, పిల్లర్ ఆఫ్ క్లౌడ్. ఇప్పుడు ప్రజలకు ఇంకా భయం ఎక్కువైపోయింది. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిల్చుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారముందు నమస్కారము చేయుచుండిరి. దేవుని మహిమ కనబడుతూ ఉన్నది కనుక దేవునికి సాగిలు పడుతూ ఉన్నారు. దేవుని మహిమ అద్భుతమైనటువంటి దృశ్యం. అయితే వారు చూడగలిగేటట్లుగా దేవుడు తన మహిమను లిమిట్ చేసుకున్నాడు. లేకుంటే దేవుడు తన మహిమ అంతటితో వారి మధ్యకి దిగి వస్తే వారు ఏమి తట్టుకోగలరు? కొండ మీదికి దేవుడు మోషేను కలుసుకోవటానికి దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి సంభవాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ అధ్యాయం 18వ వచనం, యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. గమనించండి, అటువంటి సన్నిధి కాదు, అటువంటి సన్నిధి కాదు. ప్రకాశం ఉన్నది, మేఘం ఉన్నది. దేవుని సన్నిధి ఆ గుడారము ముందు ఇశ్రాయేలీలందరూ చూడగలిగారు. ఇశ్రాయేలీలందరూ ఆ గుడారం ముందు చాలా ఎత్తుగా ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నటువంటి ఆ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ మేఘస్తంభాన్ని వారు చూచి ఉంటారు. మేఘస్తంభాన్ని వారు చూచి ఉంటారు. క్యాంపులో ఎంత దూరంలో ఉన్నా సరే ఇశ్రాయేలీల ఆ క్యాంపులో మజిలీలు కొన్ని ఫర్లాంగుల అవతల ఉన్నటువంటి వారు సహా కంటితో తేరి చూడగలిగేటట్లుగా ఈ పిల్లర్ కనబడుతూ ఉన్నది, మేఘస్తంభం. కనుక వారు నమస్కారం చేయగలిగారు. మోషే దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవునికి సాగిల పడుతూ ఉండగా ప్రజలు కూడా పశ్చాత్తాపం చెందినటువంటి వారై ఇప్పుడు మరలా దేవునికి సాగిల పడుతూ ఉన్నారు. మన జీవితాల్లో దేవుని మహిమ ఎప్పుడు చూడగలము అంటే మొదట రిపెంట్ కావాలి, పశ్చాత్తాపడి కన్నీరు విడవాలి. వారు బాహ్య సంబంధమైనటువంటి ఆభరణాలు ధరించుకున్నారే, ఈ బాహ్య సంబంధమైనటువంటి ఘనత గౌరవం అన్ని తీసి పక్కన పెట్టాలి. దేవా, నేను నీ చేత సృష్టించబడిన వ్యక్తిని అని దేవుని ఎదుట మనిషి తనను తాను ఒక వ్యక్తిగా దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు తన కృపను బట్టి తన దాసునితో మాట్లాడటానికి దేవుడు దిగి వచ్చినప్పుడు వారు ఆ మేఘస్తంభాన్ని చూడగలిగారు. మేఘస్తంభాన్ని చూడగలిగారు. మోషే అయితే 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. ఈ ప్రత్యక్షత, మోషే అందుకున్న ప్రత్యక్షత మరి ఎవరూ అందుకోలేదు. ఇంత గొప్పగా దేవునితో సహవాసం చేసినటువంటి, ఈ మెట్టు ఎక్కినటువంటి వ్యక్తి దైవజనుడు మోషే మాత్రమే. అందరూ అన్ని మెట్లు ఎక్కలేరు, అందరూ దేవుని బిడ్డలే. నీ సమర్పణ కొలది, నీ యొక్క విధేయతను బట్టి, నీవు దేవునికి అప్పగించుకున్నటను బట్టి నీ సహవాసం దేవునితో ఉంటుంది. తర్వాత ఇదే వచనంలో యెహోషువను గురించి కూడా మనం చూడబోతూ ఉన్నాం. యెహోషువ యవనస్తుడు, మోషే వృద్ధుడు. 80 సంవత్సరాలు అయిపోయింది, 81వ సంవత్సరం నడుస్తూ ఉంది. అయితే యెహోషువను గురించి వ్రాయబడిన మాట, అతని పరిచారకుడును
నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే తాను ఈ ప్రత్యక్ష గుడారం, పాళయానికి వెలుపట ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం దగ్గరకు వస్తూ పోతూ ఉన్నాడు. అంటే తన కుటుంబం ఉన్నటువంటి గుడారమేమో ఇశ్రాయేలీలు ఉన్నటువంటి క్యాంపులోనే ఉన్నది. ఈ ప్రత్యక్ష గుడారం దూరంగా ఉన్నది. యెహోషువ అనేటటువంటి యవనస్తుడు, తన తండ్రి పేరు కూడా వ్రాయబడింది, నూను కుమారుడు అని. ఇతను ప్రత్యక్ష గుడారానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. మోషేకి ఇతడు పరిచారకుడు అని వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు పరిచారకుడుగా సహా వచ్చాడు. ఆయన రాజాది రాజు అయి ఉండి పరిచారకుడుగా వచ్చాడు. మనుష్య కుమారుడుగా ఆయన ఆకలి కొన్నాడు. మన వంటి శరీరాన్ని కలిగి ఉండి ఆయన ఆకలి, దప్పిక ఇవన్నీ ఆయన శరీరంలో అనుభవించాడు. అదే సమయంలో ఆయన దైవ కుమారుడుగా, శ్రేష్టమైనటువంటి దైవ కుమారుడుగా, దైవ మానవుడుగా రుజువుపరుచుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం పరిచర్య చేయటం, దేవుని ఇంట్లో దేవుని సేవ చేయటం, అది చిన్న కార్యం కానివ్వండి, పెద్ద కార్యం కానివ్వండి, నమ్మకంగా చేయటం యెహోషువ చేశాడు. యెహోషువ నేర్చుకున్నాడు. అతని పరిచారకుడు, మోషే పరిచారకుడు యెహోషువ. అది తన యొక్క బిరుదు, టైటిల్. ఇదేం టైటిల్ అండి? రాజు అని ఉండాలి కానీ నాకు పరిచారకుడు ఏంటి? దేవుని కుమారుడే లేక దేవుడే మానవుని ఉద్ధరించడానికి రక్షకుడిగా దిగి వచ్చినప్పుడు ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. ఎంత పరిచారకుడు కాకుంటే శిష్యుల పాదాలు గడిగాడు. గురువులు శిష్యుల చేత పాదాలు గడిగించుకుంటారు, శిష్యుల పాదాలు గడగరు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన మాదిరి చూపించాడు. యెహోషువ అనే పేరుకు అర్థం రక్షకుడు, సేవియర్. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రేష్టమైన మాదిరిని ఆయన కనుపరిచాడు. సేవా మార్గాన్ని ఆయన చూపించాడు. నీవు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి అంటే యవనస్తుడైనటువంటి యెహోషువ మంచి మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన సేవను, పరిచయం ప్రారంభించినప్పుడు ఆయన ఇంచుమించు 30 సంవత్సరములు ఈడుగలిగినటువంటి వాడని గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేవీయులు పరిచర్య ప్రారంభించేటప్పుడు వారు 30 సంవత్సరాల వయసులో వారు పరిచర్యలోనికి రావాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. కనుక దేవుడే శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన చక్కగా ఆ నియమాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్ర విధిని ఆయన నెరవేర్చాడు. ఇక్కడ యెహోషువను మనం చూచినప్పుడు గుడారంలో ఉన్నాడు. యవనస్తులకు భక్తి కుదురుతుందా? ఇది ప్రశ్న. అసలు యవనంలో భక్తిని సాధకం చేయగలమా? ప్రశ్న. లోకంలో టెంప్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి కదండి. అసలే 21వ శతాబ్దంలో ఉన్నాం. ఒకప్పుడైతే భక్తి కుదిరేది, ఇప్పుడు భక్తి కుదురుతుందా? ఇప్పుడు మరింత భక్తి కుదుర్చుకోవాల్సినటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఎటు చూచినా అపాయాలు ఉన్నాయి, ఎటు చూచినా కీడు ఉన్నది. కనుక దేవునిపై మనం ఆధారపడకపోతే ఎక్కడ ఏ కీడు వాటిల్లుతుందో. యవనస్తులకు భక్తి మరి ఖచ్చితంగా అవసరం. జ్ఞాపకం పెట్టుకుందాం. యెహోషువ అనేటటువంటి యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు అని చెప్పబడింది. ఆ టెంట్ యొక్క ఇన్ఛార్జిగా యెహోషువను పెట్టాడు మోషే. ఆ పనిని యెహోషువ నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. నమ్మకంగా చేస్తూ వచ్చాడే కాబట్టి తరువాతి కాలాల్లో దేవుడు ఎక్కువైనటువంటి బాధ్యత యెహోషువకు అప్పగించాడు. వాగ్దాన దేశాన్ని ఆయా గోత్రాలకు పంచిపెట్టేటటువంటి బాధ్యత అప్పగించాడు. మోషే తర్వాత నాయకత్వ బాధ్యత అప్పగించాడు. మరి యెహోషువను దేవుడు చక్కగా వాడుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో నీవెవరికైనా ఆధ్యాత్మిక సంపద అందించాలి అంటే, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటం అంటే అర్థం ఏంటంటే నిన్ను దేవుడు ఒక ఉద్దేశంతో పుట్టించాడు.
దేవుడు నిన్ను కలుగు చేసినటువంటి నీ ఉద్దేశాన్ని నీవు నెరవేర్చాలి అంటే, దేవుని సంకల్పం నీ ద్వారా నెరవేరాలి అంటే, నీ వాగ్దాన భూమి నీకుంటుంది. నీవు ఏ గోత్రానికి చెందిన వ్యక్తివో లేక నీ వాగ్దాన భూమి ఏదో ఇశ్రాయేలీయులకు ఉన్నట్టుగా నిన్ను గురించి దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. ఒక వస్తువు తయారు చేయబడింది అంటే ఒక ఉపయోగం కొరకు తయారు చేస్తారు, అంతేగాని తయారు చేసినటువంటి వస్తువుని ప్యాక్ చేసి అలాగే అట్టపెట్టెలో ఉంచి కార్టన్లో ఎన్నడూ బయటికి తీయకపోతే ఆ వస్తువును తయారు చేసిన ఉపయోగం ఏమి నెరవేరినట్లు? నిన్ను కలుగు చేసినటువంటి దేవుడు నిన్ను గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు ఆయన కొరకు చేయవలసినటువంటి పని ఉంటుంది. ఆయన కొరకు సాక్షిగా, ఆత్మల సంపాదకుడుగా, సంపాదకురాలివిగా, ఆయన గురించినటువంటి గొప్ప సాక్షిగా అన్ని పరిస్థితుల్లో, నీ స్కూల్లో కానీ, నీ కాలేజీలో కానీ, నీవు వర్క్ చేసే ఆఫీస్లో కానీ, నీవు పనిచేసే పొలంలో కానీ, నీవు చేసే వ్యాపారంలో కానీ, నీవు ఏ ప్రజల మధ్య ఉన్నావో ఇరుగు పొరుగు మధ్య కానీ, నీవు ఆయన కొరకు సాక్షిగా ఉండాలి. దేవుడు వారితో మాట్లాడటానికి వాడుకునే సాధనం నీవే. యెహోషువ వారికి తరువాతి కాలంలో వాగ్దాన దేశాన్ని పంచిపెట్టడానికి దేవుడు తనను సిద్ధపరుస్తూ ఉన్నాడు. గుడారంలో ఉన్నాడు. ఎవరి జీవితంలో భక్తి ఇది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది, కానీ ఎవరైతే యవన కాలంలో దేవునికి తమ్మును తాము తమ శరీరాలను పవిత్రంగా అప్పగించుకొని భక్తిని సాధకం చేస్తారో, దేవుని సన్నిధిని అభ్యాసం చేస్తారో, వారిని దేవుడు బహుగా వాడుకుంటాడు. దేవుడు బహుగా వాడుకుంటాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో యవన కాలంలో తమను తాము దేవునికి అప్పగించుకున్నటువంటి వారిని దేవుడు చాలా చక్కగా వాడుకున్నాడు. జేమ్స్ స్టీవర్ట్ తన టీనేజ్లో వాక్యపు అట్టలను పట్టుకుని వీధుల్లో నిలవబడేవాడు. అంటే వీధుల్లో వెళ్ళేటటువంటి వారు వాక్యం, అట్టల మీద వ్రాయబడినటువంటి వాక్యం చదవటానికి. ఆయన సాక్ష్యానికి ఆ బుక్కు పెట్టబడిన టైటిల్ ఏంటంటే, నేను చెప్పక తప్పదు, ఐ మస్ట్ టెల్. జేమ్స్ స్టీవర్ట్ గత శతాబ్దాల్లో దేవుని కొరకైనటువంటి గొప్ప సాధనంగా వాడబడ్డాడు. భక్తుడు, దైవజనులు అనేక మంది తమ యవన కాలంలో పట్టబడ్డారు. యవనం చాలా శ్రేష్టమైంది, గుర్తుంచుకోరండి. యవనం చాలా శ్రేష్టమైంది. యవన కాలంలో దేవుని కొరకు నీవు ఎంతైనా చేయగలవు. యెహోషువ చాలా గొప్ప మాదిరిగా ఉన్నాడు. గుడారములో నుండి వెలుపలికి రాలేదు. గుడారములో నుండి యవనస్తులకు శోధనలు ఉండవా? ఉంటాయి. ఎలా జయించాడు? దేవుని సన్నిధిని అభ్యాసం చేశాడు. దేవుని సన్నిధిని అభ్యాసం చేశాడు. గొప్ప నాయకుడు మోషే ఉన్నాడుగా, తనకు నడిపించేటటువంటి స్పిరిచువల్ మెంటర్స్ అనేటటువంటి వాళ్ళు మనకి ఎంతో సహాయం చేస్తారు. జ్ఞాపకం పెట్టుకోండి. నేను ప్రభువును అంగీకరించిన కాలంలో ముందు వెనుక, అంగీకరించిన తర్వాత నా కళాశాల జీవితంలో, సేవ ప్రారంభ సంవత్సరాల్లో, అనేక సంవత్సరాల్లో లెక్క వేస్తే కనీసం 10 మంది స్పిరిచువల్గా నన్ను మెంటర్ చేసిన వారు ఉన్నారు. ఆధ్యాత్మికంగా నా ఆత్మీయ జీవితానికి దోహదపడినటువంటి వారు, సహాయం చేసిన వారు, పెంచేటటువంటి వారు, కన్నవారు, పెంచిన వారు లేకుండా ఏ వ్యక్తి దేవుని కొరకు ఒక స్థానంలో నిలవబడలేడు. సహజంగా జ్ఞాపకం పెట్టుకోండి. బహు కొద్ది మంది ఉంటారు, వారిని దేవుడే నేరుగా మరి దర్శించినటువంటి విధానం ఉంటుంది. బహు కొద్ది మందికి ఉంటుంది. కానీ సహజంగా ఎవరో నిన్ను కన్నవారు ఉంటారు. ఆధ్యాత్మికంగా నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. నిన్ను పెంచిన వారు కూడా ఉంటారు. వీరందరినీ కలిగిన వారు నిజంగా ధన్యులు. యెహోషువ యొక్క ఆత్మీయ తండ్రి మోషే అని చెప్పాలి. మోషే యెహోషువను చాలా షేప్ చేశాడు.
ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడు. కనుక యెహోషువ గుడారములో నుండి వెలుపలికి రాలేదు. గుడారములో నుండి వెలుపలికి రాలేదు. దేవుని కొరకు శూర కార్యాలు, గొప్ప కార్యాలు చేయాలనుకుంటే యెహోషువలాగా కమిట్ చేసుకోవాలి. ఇశ్రాయేలీలు దూడను చేశారు, దూడను పూజ చేశారు. మోషే ఏమో కొండ పైన ఉన్నాడు. యెహోషువ ప్రజలతోనూ లేడు, టాప్లో మోషేతోనూ లేడు, ఈ మధ్య ఎక్కడో ఉన్నాడు. వీరు చేసినటువంటి దూడ పూజతో యెహోషువకు సంబంధం లేదని గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే యెహోషువ ఏమో యుద్ధధ్వని అన్నాడు, 32 అధ్యాయం 17 వచనం. మోషే అన్నాడు జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని అన్నాడు. వీరి యొక్క దూడ పూజలో పాలు పంపులు లేనటువంటి వ్యక్తి యెహోషువ. అటువంటి వ్యక్తిని తరువాత నాయకత్వం కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. ఈ ఉదయకాలం నిర్గమకాండం 33 అధ్యాయం మొదటి 11 వచనాల్లో దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు, ప్రెజెన్స్ ఇవ్వనన్నాడు. దుఃఖపడ్డారు, పశ్చాత్తాపడ్డారు, వారు దేవుని మహిమను చూడగలిగారు. ప్రత్యక్ష గుడారం అది పాళ్యానికి వెలుపట ఉన్నది. దేవుని వెదకినటువంటి వారు ఆ గుడారానికి వస్తూ పోతూ ఉన్నారు. మోషే పీరియాడికల్గా, రెగ్యులర్గా ఒక టైమింగ్ ప్రకారం గుడారంలోనికి వెళ్ళేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. దేవుని మహిమ ఆ మేఘస్తంభ రూపంలో గుడారం ద్వారమందు నిలవటం కనులారా ఇశ్రాయేలీలు చూచారు. నీ జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడో చూడగలుగుతున్నావా? దేవుని మహిమ నీ జీవితం ద్వారా కూడా వెల్లడవుతుంది. చూచే కన్ను, దాని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి పెదవులు, అంగీకరించి స్తుతించేటటువంటి అనుభవంలో మనం కొనసాగాలని, యెహోషువ యొక్క మాదిరిని మరి విశేషంగా యవనస్తులైనటువంటి తమ బిడ్డలు కలిగి ఉండాలని తల్లిదండ్రులు అభిలషించడం ఎంత మంచిది. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. దేవ ఈ మంచి సమయం కొరకు మీకు వందనాలు దేవా. మరి తండ్రి ఇశ్రాయేలు ప్రజల ప్రభువా, మరి తండ్రి నాయన అయా విగ్రహాన్ని చేసుకున్నటువంటి పరిస్థితుల్లో దేవా మరి తండ్రి తదుపరి మీరు ఏ రీతిగా వారితో వ్యవహరించారో దేవా విషయాలన్నీ మీరు మాతో దేవా కూలంకుషంగా వివరించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, మీరైతే నాయన ఎంతో దుఃఖించి దేవా మోషేతో నీవు తోడుకొని వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవా మరి తండ్రి నాయన నేను మీకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసిన దేవా రీతిగా పాలు తేనెలు ప్రవహించు దేవా దేశంలోనికి తోడుకొని వెళ్ళుము. నా సన్నిధి అయితే నా దూతలైతే మీతో వస్తాయి కానీ నేను మీతో రానని దేవా మరి తండ్రి నాయన ఎంతో దుఃఖించి దేవా మరి తండ్రి పలుకుతున్నటువంటి ఆ మాటలు దేవా మీరు మాకు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు దేవా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవా మరి తండ్రి అయ్యా మేము కూడా నాయన దేవా మరి ఏమాత్రం ప్రభా అయ్యా మీకు దుఃఖం కలుగజేసేటువంటి వారంగా, మీకు ఆయాసం కలుగజేసేటువంటి వారంగా మేము వండుకుంటాం. మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరైతే ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నారు దేవా. అమ్మోరియులు దేవా, పెరిజీయులు, హిత్తీయులు, యెబూసీయులు దేవా మరి తండ్రి నాయన అయా కనానీయులు దేవా ఈ రీతిగా 6 మందిని దేవా మరి తండ్రి నాయన వాటన్నిటిని జయించడానికి దేవా ఎన్ని శక్తిని ఇస్తాను, బలాన్ని ఇస్తాను అంటున్నారు. కానీ మీరు మాత్రం వెళ్ళనని చెప్తున్నారు ప్రభా. ఎంతో విచారకరం, ఎంతో దుఃఖకరమైనటువంటి విషయం దేవా మరి తండ్రి. అవును ప్రభా మరి తండ్రి, మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు. అనేక పర్యాయాలు ప్రభా మేము ఓడిపోతాం, మేము నాయన మరి తండ్రి తప్పిపోతాం, కానీ మీరు మాట తప్పని దేవుడిగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మరి తండ్రి మీ బిడ్డలతో మోషేతో మీరు సెలవు ఇచ్చారు కదా ప్రభా. మరి తండ్రి వారి ఆభరణంలో తీసివేయాలని సెలవు ఇచ్చినప్పుడు దేవా జనులందరూ నాయన వారి యొక్క ఆభరణాలు దేవా మరి వారు తీసివేశారు దేవా. మరి తండ్రి ఎంతో దుఃఖించి పశ్చాత్తాపడ్డారు దేవా. మరి తండ్రి ఆ విషయాలన్నీ మీరు మాకు సెలవు ఇచ్చారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి నాయన అయా గడిచిన దినాల్లో ప్రభా ఎక్కడైతే మీకు అవిధేయతంగా మేము సాగిపోయాం ఆ విషయాలన్నిటి బట్టి దేవా మరి తండ్రి ఇదిగో ప్రభా దుఃఖిస్తున్నాం, పశ్చాత్తాపడుతున్నాం దేవా. మీరే శుద్ధి చేయండి.
కడగండి దేవా, ప్రతి విధమైనటువంటి దేవా కార్యముని దేవా మర్తాన్ని మీరే పవిత్రపరచండి దేవా, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. మరి తండ్రి నాయన మోషే ఎలాగైతే ప్రభా అయ్యా ఇక మరి తండ్రి పాలెం వెలుపుట దేవా మరి తండ్రి నాయన ఇంకా ప్రత్యక్షపు గుడారం వేసినప్పుడు దేవా మరి తండ్రి నాయన జనులందరూ నాయన మరి కొంతమంది దేవా మరి వెళ్ళి దేవా గుడారంలోనికి వెళ్ళి వచ్చారని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరైతే ఆయన మీ క్రమం చొప్పున మీ మర్యాద చొప్పున దేవా మరి తండ్రి నాయన అయా పద్ధతి చొప్పున మరి తండ్రి మోషే నాయన గుడారంలోకి వెళ్ళి వస్తున్నాడని దేవా మీరు సెలవిచ్చారు. దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి నాయన మిమ్మల్ని మేము ప్రత్యేకంగా మిమ్మల్ని ఆరాధించాలని దేవా మిమ్మల్ని ఆరాధించడానికి నిశ్చయించుకున్నామనే దానికి గుర్తుగా మరి తండ్రి నాయన వెలుపటికి వెళ్ళి దేవా పాలు వెలుపటికి వెళ్ళి దేవా ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించి దేవా మరి తండ్రి ఆరాధించి వచ్చారని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు. అవును ప్రభా ఈ దినాల్లో కూడా మరి తండ్రి నాయన మందిరానికి మేము నాయన ఏ ఉద్దేశంతో రావాలో దేవా మరి తండ్రి మందిరానికి వచ్చినప్పుడు దేవా దాని వెనక ఉండేటువంటి ఉద్దేశాన్ని మీరు మాకు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా, కృప చూపించండి. మీకు స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి నాయన మేఘ స్తంభాన్ని ఆ ప్రత్యక్షపు గుడారం మీద మీరు ఉంచిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. మీ సన్నిధి ప్రసన్నత దేవా అక్కడ మీరు ఉంచిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా మోషే కొండ మీద ఉన్నప్పుడు ప్రభా మరి తండ్రి మేఘ స్తంభాన్ని అక్కడ చూడగలిగారు. కానీ జనులు పాపం చేసినప్పుడు జనులు తమ ఇష్టానుసారంగా మరి తినుచు తాగుచు దేవా ఆడుటకు లేచినప్పుడు దేవా మరి తండ్రి మేఘ స్తంభాన్ని అయితే నాయన మరి తండ్రి మీ ప్రసన్నతను చూడలేకపోయారు. కానీ మరలా ప్రభా మరి తండ్రి జనులు పశ్చాత్తాపడి నాయన మరి తండ్రి గుడారం వేసినప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని నాయన నిర్మించినప్పుడు దేవా మరి తండ్రి అక్కడ మీ మేఘ స్తంభాన్ని మీరు కనపరిచినటువంటి గొప్ప ప్రేమమూర్తివి దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి ఆయన. అవును ప్రభా ఎందరైతే మీ శక్తిని మీతో సహవాసాన్ని మీతో ప్రభా మరి తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని కోల్పోయారు దేవా అందరూ పశ్చాత్తాపడి దేవా మరి తండ్రి మరలా మీ వైపు తిరిగినట్లయితే దేవా అయా కోల్పోయిన ఆ యొక్క మీ సన్నిధి ప్రసన్నతను మీరు అనుగ్రహించేటువంటి దేవుడని మీరు మాకు బయలుపరిచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి యెహోషువని మీరు మధ్యకి తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి యవనస్తుడైనటువంటి యెహోషువ దేవా ఆ దినాల్లో తను తాను భద్రపరుచుకొని పవిత్రపరుచుకుంటూ దేవా మరి తండ్రి చక్కగా మరి తండ్రి పరిశుద్ధుడిగా జీవిస్తూ మీ దృష్టికి నిందారహితుడిగా ప్రభా జీవించినప్పుడు దేవా ఆ యొక్క మరి ప్రత్యక్ష గుడారంలోనికి తాను వెళ్ళినప్పుడు నాయన మరి ఏమాత్రం తిరిగి రాలేదని దేవా అక్కడే ఉన్నాడని దేవా మరి తండ్రి నాయన మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు దేవా అనేకమైనటువంటి అధికమైనటువంటి బాధ్యతలతో అనేకమైనటువంటి దేవా మరి తండ్రి ప్రభా నాయన పరిచర్యకి సంబంధించినటువంటి విషయాలతో మోషే యెహోషువని దేవా బలపరిచాడని దేవా మరి తండ్రి అయా మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ నూను కుమారుడైన యెహోషువ అని మీరు దేవా సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటాం. అటు గొప్ప మరి తండ్రి నాయన యవన కాలంలో గొప్ప సాక్ష్యం కలిగి జీవించాడని సెలవిచ్చారు. మీకు వందనాలు దేవా. యవన బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా మీరు బలపరచండి. మీ ఆత్మశక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా మరి తండ్రి నాయన మరి ఎక్కువగా మరి తండ్రి మేము నాయన మీ వైపు చూస్తూ మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎక్కువ పవిత్రతలో పరిశుద్ధతలో దేవా యవన కాలంలో బిడ్డలందరూ కూడా ఆయన చక్కగా సాగిపోతూ మరి తండ్రి నాయన తద్వారా రాబోయేటువంటి దినాల్లో మరి తండ్రి మీ చేత ఒక బలమైనటువంటి మంచి సాధనాలుగా ప్రభా దేవా అనేకులు వాడబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. దేవా యవన కాలంలో సాక్ష్యం ఎంత దేవా ప్రాముఖ్యమైందో దేవా మీరు సెలవిచ్చిన విధానం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. యెహోషువని దేవా మరి తండ్రి నాయన తదుపరి దినాల్లో దేవా సంవత్సరాల్లో ప్రభా మరి తండ్రి మంచి బాధ్యతలు అనుకుని చక్కగా మరి తండ్రి ఎలాగూ మరి తండ్రి నాయన ఇశ్రాయేలు ప్రజలు ముందుకు తీసుకెళ్ళాడు ఆ విషయాలని మీరు మాకు బోధించిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన విన్న వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును ప్రభా మీ సన్నిధి మాకు కావాలి, మీ ప్రసన్నత మాకు కావాలి దేవా. మీ దేవదూతలు మాత్రమే కాదు ప్రభా మరి తండ్రి నాయన మీరు మాతో ఉండాలి ప్రభా. అట్టి గొప్ప ఆధిక్యత భాగ్యాన్ని మా అందరికి మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులు నాయన వారి గృహాల్లో చేరిన ఆయన మరి తండ్రి ప్రార్థనలు ఏకీపిస్తుండగా దేవా మరి తండ్రి విశేషంగా మీ సన్నిధి మీ ప్రసన్నత దేవా మరి తండ్రి మీరు నాయన ప్రతి ఒక్క గృహంలో మీరు నివసించమని ప్రార్థన చేస్తుంది. ఈ దినాల్లో ప్రభా విశేషంగా మరి తండ్రి మీ సన్నిధి ప్రసన్నత ప్రభా మరి ఎంతో మెండుగా మాకు అవసరమై ఉన్నది నాయన. మేము వెళ్తున్నటువంటి కష్టమైన క్లిష్టమైనటువంటి మార్గంలో ఈ యొక్క తెగులు దినాల్లో ఈ యొక్క మరి తండ్రి ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో దేవా మరి తండ్రి ప్రభా మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా దేవా మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు కృప చూపించండి నాయన. సహాయం చేయండి. మీ బిడ్డల యొక్క ప్రతి ఒక్కరి యొక్క అక్కర అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నిరుద్యోగుల్లో ఉన్న వారిని
జ్ఞాపకం చేసుకొని దేవా మంచి ఉద్యోగాల వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నాయన ముట్టి బాగు చేసి మీరే నాయన మరి తండ్రి పడకల మీద మించి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యంతో మీ బిడ్డల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి ప్రభా ఇంకా కుటుంబ సమస్యల్లో ఎంతమంది అయితే ఉన్నారు దేవా కుటుంబ సమస్యలన్నీ కూడా మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు ఆయన. మీకు సాధ్యమైంది ఏది లేదు ప్రభా. మీరు కుటుంబాల్లో ఉంటే గొప్ప సమాధానం సంతోషం వస్తుంది తండ్రి. మీ స్తోత్రాలు మీ కార్యములు మీరు జరిగించండి నాయన. మరి తండ్రి ప్రభా ఇంకను మరి తండ్రి నాయన కుటుంబంలో ఆర్థికంగా ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగా ప్రభా మరి తండ్రి నాయన గొప్ప ఇంటిలో పాది దేవా మరి తండ్రి సంతోషించులాగన ప్రభా రక్షణ ఆనందంతో మీ బిడ్డలందరినీ మీరే నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనో ప్రభా అడగమర్చిన విషయాలన్నీ కూడా ప్రభా మీ చిత్తం చొప్పున మీరే జ్ఞాపకం చేసుకొని మీ ఐశ్వర్యం చొప్పున మీరే మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయమని మీ చిత్తంలో మరలా ఈ రీతిగా చేరు పర్యంతరము మీ సన్నిధి కాపుదల దూతల భద్రత క్షేమం మెండుగా మీరు మాకు కలుగు చేయమని దేవా వాక్యం అందించిన అంకుల్ గారి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. నిన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి దేవామర్తని వాక్యానుసారమైనటువంటి జీవితంలో మేము సాగిపోతూ గొప్ప దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయమని మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తంలో రేపు దినాన ఉదయ కాలంలో ఇదే సమయానికి మళ్ళీ చూసుకుందాం. థ్యాంక్ యూ.